హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం బంగాళాదుంప వంకాయ ఫ్రై చేసుకుందాం. ఇలా 2-3 వెజిటేబుల్స్ కలిపి చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి. ఈ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది చపాతీ రైస్లోకి వాడుకోవచ్చు. అలాగే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పప్పుచారు అలా పెట్టుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. అందరూ ట్రై చేయండి. అలాగే వంట చేస్తూ మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఈ టాపిక్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ గురించి అండి. ఈ నెల అంటే ఫిబ్రవరి 28వ తేదీన మన గౌరవనీయుల ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ వ్యాక్సిన్ అనేది లాంచ్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది అంటే సర్వైకల్ క్యాన్సర్ని నివారించేందుకు గాను ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఈ వ్యాక్సిన్ అనేది ఎవరికి వేస్తారంటే 14 సంవత్సరాలు పూర్తయి ఇంకా 15 సంవత్సరాలు పూర్తి కానీ బాలికలకు అంటే ఆడపిల్లలందరికీ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేయాలి అంటున్నారు. మనకి చాలా రకాలైన క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ టీకా ద్వారా పూర్తిగా నివారించగల ఏకైక క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్ అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్లోనే ఇంకో 4 రకాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ టీకా ద్వారా మనము నివారించవచ్చు. ఈ వ్యాక్సిన్ పేరు గార్డాసిల్ 4 అండి. ఈ వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి తప్పనిసరిగా. ప్రతి ఆడపిల్ల 14 ఇయర్స్ పూర్తయిన ప్రతి అమ్మాయి కూడా వేయించుకోవాలి. ఈ హ్యూమన్ పాపులోమా వైరస్ అనే వైరస్ని ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనం పూర్తిగా నివారించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఆడపిల్లలందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోండి. ఈ వ్యాక్సిన్ 2006లోనే వచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ సెక్టార్లో లేదు. ఇది అంతా ప్రైవేట్లోనే ఉంది. ప్రైవేట్లో 5 నుంచి 6 వేలు దాకా అవుతుంది దీని కాస్ట్. అందుకోసమని చాలామంది తీసుకోకపోవచ్చు. ఇప్పుడు దానికోసమని మన గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది. దీనిని ఎందుకు వేసుకోవాలంటే ప్రపంచంలో కల్లా 3వ ప్లేస్లో మనమే ఉన్నాము దీన్ని బారిన పడ్డవాళ్ళు. అంటే ఎక్కువ కేసులు ఇండియాలో, అమెరికా చైనా తర్వాత ఎక్కువ కేసులు ఇండియాలోనే చూస్తున్నాం మనం. అందుకనేసే ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఇప్పటి వరకు 2006లో వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసుల దాకా వేశారు. దానివల్ల కూడా ఇప్పుడు మనకు కొంచెం ఈ క్యాన్సర్ అనేది తగ్గింది. ఇంకా పూర్తిగా వ్యాక్సిన్ వల్ల నివారించుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు. ఈ వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారంటే ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో అంటే పిహెచ్సిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో, జిల్లా హాస్పిటల్స్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వేస్తారు. వేయించుకోండి. ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాలి. ఈ టీకా కార్యక్రమం 3 నెలల పాటు జరుగుతుంది. 3 నెలలు కూడా ఈ టీకా కార్యక్రమం అనేది జరుగుతుంది. తరువాత నార్మల్ వ్యాక్సినేషన్లో ఇచ్చేస్తారు అంటున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయకుండా మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఈ వ్యాక్సిన్ ప్రతి ఆడపిల్లకు కూడా వేయించాలని, ప్రతి గవర్నమెంటు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ని పొందండి. ఈ వ్యాక్సిన్ వేసుకున్నందువల్ల, ఒక్క డోసు వేసుకున్నందువల్ల ఈ బాలికలకి చాలా కాలం కూడా ఈ వైరస్ అనేది రాకుండా అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. పరిశోధనల వల్ల తేలింది. కాబట్టి అందరూ తప్పనిసరిగా వేసుకున్న వెంటనే బయటకు వచ్చేయకుండా ఒక ½ అన్ అవర్ అక్కడ కూర్చోండి. కూర్చున్నందువల్ల మీకు ఏమైనా ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు చూసి మీకు దాన్ని అంతా క్లియర్ చేసి పంపిస్తారు. అంతేనండి. ఇప్పుడు చూడండి మన కర్రీ కూడా అయిపోయింది. ఈ పొటాటో వంకాయ కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేసి అందరూ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.